హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ థర్స్డే రోజు బ్లాగ్ అండి. అప్పటి నుంచి అయితే పెట్టడం కుదరలేదు. ఇంకా షార్ట్లే అప్లోడ్ చేస్తున్నాం కదా, లాంగ్ వీడియో అనేది పెట్టలేదు. ఆ రోజు అయితే 4:15కి లేచాను. బయట అయితే చూసాను ఎంత చీకటిగా ఉందో. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను ఓ పక్కన. ఇంకా కూరలు అయితే కోయాలన్నమాట. ఇప్పుడు అంతకుముందు రోజే కూరగాయల వీడియో షార్ట్ పెట్టాను కదా, ఆ రోజు అంతకుముందే బుధవారం సంతలో తెచ్చారు కదా బెండకాయలు, అవి ఉన్నాయన్నమాట. ఇంకా బెండకాయలు, ఉల్లిపాయలు అన్నీ చట్నీకి కూడా చేయాలి. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కో డ్యూటీ ఉంటుందండి. ఇంకా 3 డేస్కి ఒకసారి డ్యూటీ అనేది మారుతూ ఉంటుంది మా హస్బెండ్కి. అందుకని చెప్పి ఆ రోజు అయితే మాత్రం 5:30కి వెళ్ళాలి. మార్నింగ్ 5:30 టు సాయంత్రం 6 అనమాట. ఇంకా నేను 4:15కి లేస్తే అన్ని పనులు అవుతాయి అన్నమాట. సరిపోద్ది. ఓ పక్కన అయితే బియ్యం కడిగి పెట్టేసి ఇంకా కూరలు కూడా కోసేసుకుని, అప్పుడు పాలు కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. టీ కూడా పెట్టాలి, చట్నీ చేయాలి, ఈరోజు టిఫిన్ వేయాలి. ఇంకా పాలు అయితే బయటికి తీసి పెట్టేశాను. ఇంకా చట్నీ కూడా టమాటా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని, ఉల్లిపాయ ముక్కలు అయితే దోశల్లోకి అనమాట. ఇంకా బెండకాయ కర్రీలోకి చింతపండు కూడా నానబెట్టేశాను. ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నాక ఇంకా ఈ లోపల నుంచి ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసాను. ఇంకా ఇల్లు ఊడ్చేసిందా, ఇల్లు వాకిలి బయట కూడా ఊడ్చేసి కళ్ళాపి అయితే వేయలేదు, ఊడుతూ మాత్రం అయింది. ఓ పక్కన ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట. అట్లు వేస్తూ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. ఇంకా దోశలు వేయడం అయిన తర్వాత ఓ పక్కన కూర ఉడుకుతుంది. ఇక్కడైతే పువ్వులు కోయడానికి వచ్చాను అనమాట. అప్పుడు 5:15 అవుతుంది టైం వచ్చేసి. మా హస్బెండ్ అయితే పూజ చేస్తారు, అందుకని చెప్పి ఆ టైంలో పువ్వులు అయితే తీసుకొచ్చాను. ఇంకా దాని తర్వాత ఇంకా దోశలు వేస్తూ ఓ పక్కన అయితే ఇంకా కర్రీ కూడా అయిపోయింది. టీ కూడా పెట్టేసాను అనమాట. ఇంకా నేను కూడా బ్రష్ చేసేసాను కాబట్టి ఇద్దరం చెరుకోకప్పు టీ అయితే తాగేసాము. ఇంకా తర్వాత టీ తాగిన తర్వాత ఆయన అయితే వెళ్ళిపోతారు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి అనమాట, పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా వాళ్ళకి టిఫిన్లు ఆ రోజు. ఇంకా మా పిల్లలు అయితే బాయిల్డ్ ఎగ్ అయితే తినరండి అస్సలు. అందుకని చెప్పి ఎగ్ దోశలు అయితే వేస్తాను. ఇంకా బెండకాయ కూర ఈరోజు బెండకాయ కూర అని చెప్తే చిప్స్ అయితే వేయించమన్నారు. ఇవి సమోసా చిప్స్ అవి బాక్స్లో వేస్తే కర్రీ నచ్చకపోతే అవి నంచుకుని తినేస్తారనమాట కర్రీతో పాటు. అందుకని చెప్పి వాళ్ళకి బాక్స్లో వేసి ఇంకా పాలు తీసుకొచ్చారు పిల్లలు, అవి అయితే కాసేసాను. ఇక్కడ తోడంటే వేసేస్తున్నాను, చల్లారిపోయింది. ఇంకా పిల్లలకి పాలు ఇచ్చేసి ఓ పక్కన అయితే పిల్లలు తోడంటే రెడీ అయిపోయారు. ఇప్పుడు ట్రైన్ సరిపోదు వెళ్తున్నారనమాట. ఇప్పటికైతే చూద్దాం ఇంకా నా రొటీన్ ఉంటుందని సైకిల్ అంటే పెట్టే ఉన్నది కానీ నువ్వు వెళ్ళయ్యా మళ్ళీ సైకిల్ దగ్గర కాసేపు టైం వెళ్ళాలి. మా చిన్నోడు చూసారా, ముందు సైకిల్తో ఒక రౌండ్ వేయాలంటాడు. ఎంత టైం అయిపోయినా సరే, టైం అవుతుంది అని చెప్పినా కానీ సైకిల్ రౌండ్ వేసి వస్తానంటున్నాడు ఇక్కడ అనమాట. ఇంకా టైం అయిపోయింది, వద్దు సాయంత్రం అని అంటే అప్పుడు సైకిల్ పక్కన పెడుతున్నాడు. 7:15 కల్లా వచ్చేస్తుంది బస్సు. ఇంకా 7:10 అయిపోయింది ఆ రోజు. ఇంకా అప్పుడు కూడా ఒక రౌండ్ వేసి వస్తానంటాడు. సైకిల్ అంటే అంత ఇష్టం అనమాట. ఉత్తిగా ఉంటే వచ్చిన తర్వాత అయినా సరే ఒక రౌండ్ వేయాలంటాడు. సైకిల్ అంటే అంత ఇష్టం. ఇంకా వద్దనేసరికి స్కూల్కి అయితే వెళ్తున్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేసి దోశలు వేసుకుని ఇంకా గిన్నెలన్నీ బయట వేసేసాను అనమాట. ఈ గిన్నెలతో మరి ఇంకా బట్టలు కూడా ఉతకాలి ఈరోజు. ఇంకా ఇదిగోండి బట్టలు కూడా నానబెట్టేశాను. ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడే బట్టలు అయితే నానబెట్టేశాను అనమాట. వాళ్ళకి బాక్సులు పెట్టుకుంటావు పక్కన. ఇంకా తర్వాత అయితే బట్టలు ఉతికేసి గిన్నెలు కూడా ముందు తోమేసి తర్వాత బట్టలు కూడా ఉతికేసాను అనమాట. ఇదే అండి నా డే రొటీన్ అయితే ఇలా ఉంటుంది. మాకు ఆ రోజు అయితే ఇలా గడిచింది. ఇంకా బట్టలన్నీ ఉతికేటప్పుడు 9:30 అలా అవుతుంది. ఇంకా ఇక్కడ కింద వేయాల్సిన బట్టలన్నీ కింద వేసేసి ఇంకా మిగిలిన పైకి తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా పైన ఆరేసాయి అనమాట. ఇవి పైకి వెళ్ళి ఆరేసి మొక్కలు ఎలా ఉన్నాయో చూసి రావాలి. ఇంకా ఇప్పుడైతే మిషన్ పెట్టాలన్నమాట.
ఇంకా అదో వీడియో షార్ట్లో అప్లోడ్ చేశాను కదా మీకు, ఆ వీడియోస్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.